ఎన్నికలకు ముందే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందని ఆ 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి త్వరలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో రేపు తుక్కుగూడలో జరగబోయేటువంటి సభలో ఈ 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఎన్నికల కంటే ముందే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందని ఆ 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇప్పుడు హస్తం పార్టీతో దోస్తీ కట్టబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు రేపు తుక్కుగూడలో జరగబోయేటువంటి సభలో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా ఆ 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా? ఇక ఎన్నికల కంటే ముందే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణ గారు, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు నుంచి తీసుకుంటే ఆ పార్టీలో ఉన్న చాలామంది శాసనసభ్యులు, మినిస్టర్స్గా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళంతా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో మొదలైనవి వాళ్ళ రాజకీయ జీవితాలు. వాళ్ళు అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లో కూడా ఉన్నారు. కాంగ్రెస్లోంచి కొందరు అసంతృప్తులు ఈయన పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం పార్టీలు ఎలా ఖాళీ అయినాయో ఆ రోజున, అదే సూత్రం ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అప్లై అవుతుంది. ఆ రోజు ఆ రెండు పార్టీల్లో శాసనసభ్యుల్లో మేజర్ పార్టీ అంతా వెళ్ళిపోయి విలీనాలు అయిపోయినాయి కదండి. బీఆర్ఎస్ పార్టీ అధికారం అనేది ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తుంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కేసీఆర్ గారే ఆపరేషన్ పెట్టి రెండు పార్టీల నుంచి 2 సార్లు ఒక్కొక్కసారి 20 మంది 15 మంది శాసనసభ్యులను లాగేసాడు. అట్లా పార్టీ అంతా నిండుకున్నదంతా నిండింది వీళ్ళ మూలనే, ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేల వాళ్ళంతా, అంతే కదా. అప్పుడు ఎప్పుడైనా పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉన్న పార్టీ ఏపీ శాసనసభ్యులు ఉంటారు, కానీ అధికారంలో లేని పార్టీలో శాసనసభ్యులు కానీ ఏ నాయకులు కానీ కొనసాగరు. ఎందుకంటే ఏముంటుంది, శివాలయానికిను వైష్ణవాలయానికి చాలా తేడా ఉంటుంది కదా. అక్కడ ఉండే ఆడంబరము అంశ వేరు, శివాలయంలో బూడిదే. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి, అప్పుడు ఎంత వెలిగాడు కేటీఆర్ గారు. మరి ఆ రోజున వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకు కవిత గారిని కూడా అరెస్ట్ చేయించకుండా ఆపగలిగారు. కానీ వాళ్ళ కవిత గారికి బెయిల్ తెప్పించడం కూడా వాళ్ళకి అట్లా అరెస్టు ఆపలేకపోగా బెయిల్ తేవటం కూడా, అందులోకి సిబిఐ కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు పార్టీకి ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల మామూలుగానే వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడైతే కవిత గారు లాంటి కేసీఆర్ కుటుంబ సభ్యురాలు ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన దాని తర్వాత, మేము మిమ్మల్ని తెలంగాణని బాగు చేయమని పంపిస్తే మీరు దేశంలో ఉండే అన్ని కుంభకోణాల్లోనూ ఢిల్లీ కూడా వెళ్ళి కుంభకోణాలు చేసి ఆ డబ్బు సంపాదనకు మరిగారనే మాట అయితే ఇప్పుడు వచ్చేసింది కదా ప్రజల్లో. అందుకే కదా మనం ఓడిపోయింది. ఆ తర్వాత ఇంకా కొన్ని సంఘటనలు బయటపడినాయి, కవిత గారి ఇష్యూస్ ఇవన్నీ. ఈ పరిస్థితుల్లో ఇక తెలంగాణలో ప్రజల చైతన్యం కలిగిన వాళ్ళు, రాజకీయ చైతన్యం స్వతహాగా ఉంది. కేసీఆర్ గారు ఇంకా బాగా తీసుకొచ్చాడు చైతన్యం. ఇప్పుడు అంత చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తులు మరి కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం, తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలని జోదం ఆడినట్టుగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పనికొస్తో పనికిరాదో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. రాజకీయం తర్వాత మాట, టెక్నికల్గానే అసెస్ చేయాలి కదా దాన్ని. ఇప్పుడు పని వీళ్ళైనా వేరే టెక్నికల్ కమిటీని వీళ్ళు కూడా ఆహ్వానించి వాళ్ళని ఒక రిపోర్ట్ ప్రజల ముందు పెడితే బాగుంటుంది. ఇది వీళ్ళు కూడా టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళు, ఇదిగో వీళ్ళు చెప్పే పరిష్కారం ఇది, ఇట్లా చేసి దీన్ని కాపాడవచ్చు అని చెప్పాలి కదా. రాజకీయంగా మాట్లాడే మాటలకు అర్థం లేదు. 2 పిల్లర్లు కొట్టుకుపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనం ఇంత మనిషి ఉన్నాం సార్, 2 కళ్ళు చాలా చిన్నవి, అది ఏముంటాయండి, కళ్ళు ఎక్కడో ఇక వెనకాల ఉండే అయిపోతే ఎంత ఉండే ఎంత అంటే అది కాదు కదా. మనిషి ఎంత ముఖ్యమో మనకు చూపు లేకపోతే ఎంత మనిషి అయినా వేస్టే. ఎటు వెళ్తామో మనకు తెలియదు, ఏం చేయాలో తెలియదు. అట్లాగే ఇప్పుడు 2 పిల్లర్లు కుంగిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది, మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి అన్నీ అయోమయంలో పడిపోయినాయి. ఈ విధంగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఎప్పుడన్నా నిలబడగలుగుతుందనే ఆశతో ఉండగలుగుతారా? రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లో జాతీయ పార్టీలకి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఏమో అధికారంలో కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో సహజంగా మరి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ఎంతవరకు ఈ రెండు జాతీయ పార్టీలని కాదని ప్రజల్లో ఒక నమ్మకం పాదుగొల్పగలుగుతుంది అంటారు. ఆ పాదుగొల్పలేకపోయినప్పుడు ఒక్క సీటు కూడా రాలేకపోతే ప్రజల్లో శాసనసభ్యుల్లో ఇంకా డౌట్ వచ్చేస్తాయి. ఇక ఈ పార్టీ లేచి నిలబడలేదు. ఇప్పుడు మన రెండు కాళ్ళు పూర్తిగా ఎరిగిపోయినాయి అనుకోండి, లేచి నిలబడలేము. చిన్న ఫ్రాక్చరో బెణుకో అయితే ఏ కర్రో పుచ్చుకుని లేస్తాము, మళ్ళీ తిరుగుతాం అనేది ధైర్యం ఉంటుంది. ఆ రెండు కాళ్ళు యాంపుటేషనే జరిగినాయి అనుకోండి, తీసేశారు, మనం ఇక్కడ నడవగలుగుతాం అనే ధైర్యం ఉంటుందా? ఇప్పుడు వరుస ఎలక్షన్లో కనుక ఓడిపోయి అసలు ఏమి దీని ఉనికి లేదన్నప్పుడు ఇంక రాజకీయ నాయకులు ఉనికి లేని పార్టీలు ఎవరు కొనసాగరు కదండి. అది ఇప్పుడు పెద్ద కేసీఆర్ గారికి కవిత గారి అరెస్ట్ కన్నా కూడా ఇంకా తీవ్రమైన కలిసివేసే అంశం ఏంటంటే ఛాలెంజింగ్, రేపు లోక్సభ ఎలక్షన్లో పార్టీ ఉనికిని కాపాడుకోగలుగుతుందా? కనీసం 5-6 సీట్లన్నా గెలిస్తే పార్టీ ఉనికిలో ఉన్నట్టు. అసలు ఏమీ రాలేదనుకోండి, ఈ పార్టీ వెళ్ళి ఢిల్లీలో ఏం చేస్తుంది? బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తప్ప వీళ్ళకి ఇంకో జిల్లాలో ఎక్కడ, ఇంకా ఇతర స్టేట్లో ఎక్కడ బ్రాంచీలు లేవు, పోటీ చేయలేరు. కాబట్టి వీళ్ళకేసే ఓటు వేస్ట్ అనే మాట చెబుతుంది బీజేపీ పార్టీ. మీరు వేసే ఓటు వృధా అయిపోద్ది బీఆర్ఎస్కి వేస్తే. మాకేంటి, మేము అక్కడ ఢిల్లీలో గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము అక్కడి నుంచి మీకు కావాల్సిన పనులు చేసి పెడతాము అని ఆశ పెడుతుంది. ఈ గవర్నమెంట్ ఏముంటుంది, ఇక్కడ మేము ఎట్టాగో ఉన్నాము, మాకు అక్కడ కూడా ఇవ్వండి సపోర్టు, డబుల్ ఇంజిన్ అవుతుంది. ఒకవేళ అట్లా వెళ్ళకపోయినా, పూర్తి స్థాయిలో మేము గెలవలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము పోరాడి నిధులు తెచ్చి మీకు డెవలప్మెంట్ చూపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్పగలుగుతుంది? ఏమన్నా చెప్పడానికి ఉంటుందా? ఏ ప్రభుత్వం వచ్చినా మెడలు ఉంచుతానని జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక అబద్ధపు మాట చెప్పగలుగుతాడు కేసీఆర్ గారు? ఇప్పుడు ఆయనంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఏ చెప్పినా చెల్లింది ఎన్నుకున్నారు. కానీ నిన్ను 10 సంవత్సరాలు ఇక్కడ నేను అధికారంలో ఉంచారు, నువ్వేమీ సాధించలేదనే కదా 10 సంవత్సరాల తర్వాత నిర్మోహమాటంగా దించేశారు. అట్లాంటప్పుడు కేసీఆర్ గారు ఒక రకంగా ఇబ్బందుల్లో పడిపోయినట్టే. ఈ రేపు మీరు చెప్పారు చూసారా, తుక్కుగూడలో 12 మంది జారుతారని. 12 మంది కాకపోయినా 8 మందో 10 మందో జాగ్రత్త అయితే అవకాశం ఉంది. ఆ పేర్లు కూడా బయటకు వచ్చినాయి, చూసాము. ఎక్కువ మంది సిటీలో కొంతమంది ఉన్నారు, ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా గతంలో పార్టీ మారి ఇందులోకి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ ఉన్నాడు, వీళ్ళందరూ గతంలో కూడా వేరే పార్టీ నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళే. గాంధీ గారి పేరు వినపడుతుంది, మాగంటి గోపీనాథ్ వినపడుతుంది, ఇంకా చాలా మంది వినపడుతున్నాయి. వాళ్ళంతా గతంలో వేరే పార్టీలో ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెద్ద వెళ్ళిపోవటానికి ఏముంది, వెళ్ళిపోతారు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఉంటారు. వాళ్ళ నియోజకవర్గాల్లో పనులు జరిపించుకోవటం కోసం మేము వెళ్ళాము, మాకేమీ స్వార్థం లేదని చెప్తారు, అంతే కదండి. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇతర పార్టీల నుంచి వెళ్ళారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ రాజకీయాల్లో సాధారణమైన అంశాలే కృష్ణ గారు, మనమేం ఆశ్చర్యపోవక్కర్లేదు. రేపు బహుశా రాహుల్ గాంధీ సమక్షంలో ఒక 7-8 మంది అయినా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చు, కండవాలు కప్పుకోవచ్చు. ఓకే సార్, రానున్న రోజుల్లో అసలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేల్లో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందని వారు కేసీఆర్ గారికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్, నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఆ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు ఉండే ఆ పరిస్థితి లేదంటారా? బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కంటే ముందే ఖాళీ కాబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఆ కుటుంబ సభ్యులకే దక్కిందండి. మిగిలిన వాళ్ళంతా నామమాత్రులు అయ్యారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరిన హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ చాలా ప్రముఖ నాయకుడైన, పార్టీకి ఫండ్ ఇచ్చిన, మొదటి నుంచి ఉన్న ఆయన ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ కానీ చూసి ఆయన్ని బయటకు పంపేరాక నిద్రపోలేదు కదా. పార్టీని సస్పెండ్ కూడా చేశారు అవమానకరంగా. తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళాడు, షాక్ ఇచ్చాడు బీజేపీలో గెలిచి బై ఎలక్షన్లో. అట్లా ఇప్పుడు ఒక 30 మెంబర్స్ అన్నారు మీరు. అసలు 1/3 ఆఫ్ ద పార్టీ కనుక చీలి వెళ్ళి వేరే వర్గం పార్టీ కనుక చేరితే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ కూడా లేదండి. పార్టీ మార్పిడి చట్టం ప్రకారం 3వ వంతు కనుక వెళ్ళిపోయి శాసనసభ పక్ష సభ్యులు వేరే పార్టీలో చేరితే అది ఒక స్ప్లిట్గా తీసుకుని వాళ్ళని రెగ్యులర్ కాంగ్రెస్ సభ్యులుగా ట్రీట్ చేస్తారు. అసలు మీరు అన్నట్టు 30 మందే కనుక వెళ్ళి చేరితే ఇక
బీఆర్ఎస్కి మోరల్గా ఇంకా రైట్ లేదు. లెటర్ కూడా అసలు ప్రతిపక్ష హోదానే ఉండదు. ప్రతిపక్ష హోదా ఉండదు, ఎన్నికల సంఘానికి లెటర్ కూడా రాయలేదు. ఒకవేళ రాస్తే కూడా మీకు తెలియని విషయమా, 1/3 ఆఫ్ ద మెంబర్స్ చీలి వెళ్ళిపోతేనే పార్టీని గుర్తించి వాళ్ళలో కలిపేసుకుంటారు. కాబట్టి మీ మొత్తం 36లో 30 మంది వెళ్ళిపోయారు కాబట్టి అది లీగల్గానే ఉంటుంది అని ఒక లెటర్ రాస్తారు, అయిపోతుంది. కాబట్టి ఇట్లా పార్టీలు ఏదైనా ఒక భావోద్వేగం మీద ఏర్పాటైన పార్టీలు చిరకాలం మనలేవండి. ఆ పర్పస్ సర్వ్ అవ్వగానే ప్రజల్లో కూడా ఆ పార్టీల పట్ల వచ్చిన పని అయిపోయింది కదా అన్నట్టుగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.